నమస్తే. నమస్తే. మీ పేరు? ఇంజమూరి జాన్. ఇంజమూరి జాన్. జాన్. ఓకే. మాచర్లలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ వస్తుంది. వైఎస్ఆర్సీపీ అంటే 4 సార్లు గెలిచాడు. ఓకే. నిత్యం అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే గారు మాకు. ఓకే. కార్యకర్తలకైనా టీడీపీ వాళ్ళకు కూడా పనులు చేసిన రోజులు ఉన్నాయి మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు. అందుకని ఆయన మళ్ళీ గెలిపించుకుంటాం. ఇప్పుడు ప్రధానంగా నీటి సమస్య ఉంది మాచర్లలో. అందరూ చెప్తున్న నీటి సమస్య అంటున్నారు కదా. సో నీటి సమస్యని ఆయన 4 టర్ములుగా ఉన్నప్పుడు ఆయన సాల్వ్ చేయలేదు. ఈ టర్మ్లో సాల్వ్ చేస్తాడని మీరు నమ్ముతున్నారా? నమ్ముతాం. ఎందుకంటే పోయినసారి వర్షాలు లేవు, కొద్దిగా నీళ్లు తక్కువైనాయి. అయినా అందుబాటులోకి నీళ్లు వస్తూనే ఉన్నాయి వార్డులలో. ప్రతి ఒక్క 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో వస్తున్నాయి. ప్రజలు కూడా వాడుకుంటారు బాగానే. వాటర్ వల్ల ఇబ్బంది ఏం లేదు. ఇంక 4 రోజులు పోతే వర్షాలు వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి జరిగింది నిన్న, తెలుసా మీకు? తెలుసండి. ఓకే. మీరు ఎట్లా ఎవరైనా చెప్తే విన్నారా లేదా చూసారా? చూసాము. మేము రాత్రి ప్రచారానికి పోయినప్పుడు సెల్లులో వచ్చినాయి అందరికీ, అప్పుడు చూసాము. చాలా బాధ కలిగింది ఈ విషయంలో. ఇది చంద్రబాబు నాయుడు కుట్ర. చంద్రబాబు నాయుడు గారు కుట్ర. మరి అంతేగా. అక్కడ టీడీపీ వాళ్ళు అక్కడ ఉన్నారు, చూపిస్తూనే ఉన్నారుగా విజువల్స్ టీవీలో. ఓకే. ఇప్పుడు మనం కొంతమంది ఏమంటున్నారంటే కోడికత్తి జరిగింది కదా ఇన్సిడెంట్ ఎయిర్పోర్ట్లో. సో అది జగన్మోహన్ రెడ్డి గారు సింపతి కోసం క్రియేట్ చేసినటువంటి ఒక చర్యగా భావించి టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ చాలా వరకు మాట్లాడారు. సో ఇది కూడా సింపతి కోసమే చేయించుకున్న జగన్ గారు సొంతంగా రాయితో కొట్టించుకున్నారు అనేది కొంతమంది వాదన. మీరేమంటారు? సింపతి కోసం అంటే నువ్వు రాయేమని చదువుతావా? నాకు చెప్పలేవుగా. జగన్ అన్న వేయించుకొని దెబ్బ తగిలించుకోలేడుగా. ఇవన్నీ వాళ్ళు ఏదో చెప్తా ఉంటారులే నా ప్రతిపక్షాలు, సహజం అవన్నీ. మనం అవన్నీ నమ్మకూడదు. రాయి వాడు ఎక్కడి నుంచో వేసాడు, ఆయనకి దెబ్బ తగిలింది, ఆయనకు బాధ, మనకు బాధ. రాయి వేసినోడికి బాధ, లేకపోతే రాయి తగిలిన వాళ్ళకి బాధ? రాయి తగిలిన వాళ్ళకే బాధ, ఎందుకంటే దెబ్బ తగిలిద్ది. బాధపడాల్సిన అవసరం వచ్చింది ఆయనకి, రాయి వేయించుకొని బాధపడాల్సిన అవసరం. ఎంత కుట్ర. ఆయన మీద ప్రచారం జనం బాగా వస్తున్నారు బస్సు యాత్రకి, మేము సిద్ధం యాత్రకి. దానివల్ల ఇది వాళ్ళు ఓటమి కనపడుతూనే ఉంది వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి. దానివల్ల ఇది. ఓకే సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 140, 130 గన్ షాట్గా. రాకపోతే నీ చెప్పు తీసుకొని కొట్టు. ఓకే. వస్తే మంచి జరుగుతుంది నమ్ముతున్నారు ఈసారి? ఇబ్బంది ఏముందన్న, సంక్షేమ పథకాలు అందినాయి ప్రతి ఒక్కరు. అదే అభివృద్ధి లేదంటారు కదా. అభివృద్ధి ఇప్పుడు చేస్తాడన్న. అభివృద్ధి లేదనేది ఏముంది? ముందు పేద కుటుంబాలు బాగుపడుతున్నాయి లేదా? చదివిన వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. ఫీజులు కట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక్కొక్కరు 30,000 కట్టాలి, 20,000 కట్టాలి. ప్రైవేట్ స్కూల్ నుంచి ఎగ్జామ్స్ కూడా రానియకుండా బయటికి పంపిస్తారు. కానీ జగన్ అన్న అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, చాలా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు బంగారం అలాగా బతుకుతారు. ఇప్పుడు ఫీజులు కట్టే బాధ లేదుగా. వాలంటరీ వ్యవస్థ మాచర్లలో ఎలా ఉంది? మాది బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు మాకు. గ్రామాల్లో అన్ని అందుబాటులో ఉంటున్నాయా వాలంటీర్ల నుంచి రావాల్సినవన్నీ? మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఇబ్బంది ఏం లేదన్న మాకు, ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఓకే. రూరల్లో కూడా అంత బాగుంది అనుకుంటారా? రూరల్లో కూడా బాగుంది, ఎక్కడ ఇబ్బంది ఏమి లేదు. అది వీళ్ళు వచ్చిన కాంచి కొద్దిగా గొడవలు అవుతున్నాయి. టీడీపీ వాళ్ళు బెమ్మారెడ్డి వచ్చిన కాంచి. ఇంతకుముందు గొడవలు ఏడఉన్నాయి. 4 సార్లు గెలిచిండు, ఎక్కడేం గొడవలు జరిగినట్టు చూసావా? అడుగు మాచర్ల నియోజకవర్గంలో ప్రజలను అడుగు నువ్వు. ఎక్కడైనా ఆయన రాకముందు గొడవలు అయినాయా? ఒక్కసారి మీ ఏమైనా విజువల్స్ ఉంటే చూసుకోండి. ఎమ్మెల్యే గారు ఎక్కడ గొడవ కాల. ఈ గత 2 ఏళ్ళ నుంచి వీళ్ళు టీడీపీ బెమ్మారెడ్డి వచ్చిన కాంచి గొడవలు అంతే. ఓకే. సో ఇవన్నీ మారాలంటే మీరు వైసీపీ వస్తేనే బెటర్ అనుకుంటున్నారు? మాకు అసలు హాయిగా ఉంటుంది, మళ్ళీ గొడవలు ఉండవుగా, ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. 4 సార్లు గెలిచాం, 4 సార్లు కూడా వాతావరణం బాగుంది మాకు. ఇప్పుడు గొడవలు అవుతున్నాయి. ఎవరి వల్ల అనేది అర్థం చేసుకోవాలి మీరు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.